మజాకా సినిమా అయితే చూడడం జరిగింది. ఇంకా ఈ మజాకా సినిమా సందీప్ కృష్ణకి హిట్ ఇచ్చిందా లేదా అనేది చూద్దాము. ఆల్రెడీ కొంతమంది సినిమా చూసే ఉంటారు, ఇంకొంతమంది చూసే ఉండరు. వాళ్ళ కోసమే ఈ రివ్యూ. ఇంకా మజాకా గురించి మాట్లాడుకోవాలంటే నాకు మజాకా టీజర్ చూసినప్పుడు ఇంకా ట్రైలర్ చూసినప్పుడు ఈ సినిమా మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. అంటే నాకు టీజరు ఇంకా ట్రైలరు అస్సలు నచ్చలేదు. అయితే శ్రీనాథ్ రావు ఇంకా ప్రశాంత్ కుమార్ వీళ్ళిద్దరి మీద నమ్మకంతో సినిమాకి అయితే వెళ్ళడం జరిగింది. వాళ్ళ ముందు సినిమాలు ఎలా అయితే మళ్ళీ ఎంటర్టైన్ చేసినాయో ఈ సినిమా కూడా అలానే ఎంటర్టైన్ చేసింది. సందీప్ కృష్ణకి చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్ అయితే పడింది భయ్య. సినిమా ఫస్ట్ హాఫ్ ఉంటుంది మచ్చా, మనం పడి 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 నవ్వుతాము. చాలా బాగా రాసుకున్నారు ఫస్ట్ హాఫ్ని. ఆ డైలాగ్స్ కావచ్చు, సీన్స్ కావచ్చు, మళ్ళీ చాలా బాగా ఎంటర్టైన్ చేస్తాయి. ఈ సినిమాలో సందీప్ కృష్ణ కన్నా రావు రమేష్ వాళ్ళగానే ఈ సినిమా చాలా ఫన్ అనేది జనరేట్ అయింది. సందీప్ కృష్ణది పెద్ద ఏం లేదు. సెకండ్ హాఫ్లో ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేశారు అనేది లైను. అయితే సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయింది, అయినా పర్లేదు, బాగానే ఉంటుంది. క్లైమాక్స్ రొటీన్గా ఎండ్ అవుద్ది. ఇంకా జబర్దస్త్ గ్యాంగ్ కూడా వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇచ్చారు, మళ్ళీ నవ్విస్తారు. రితు వర్మకి పెద్దగా స్కోప్ లేదు, హీరోయిన్ ఉండాలి కాబట్టి ఉంది తప్ప. సెకండ్ హీరోయిన్ అయినా అంశు చాలా లాంగ్ గ్యాప్ తర్వాత అంశు గారు చాలా బాగా చేశారు. ఈ సినిమా తర్వాత తనకి ఆఫర్స్ మాత్రం వచ్చే ఛాన్స్ అయితే ఆల్మోస్ట్ ఉంది, చూడాలి. ఇంకా దీంట్లో మురళీ శర్మ గారు నెగిటివ్ రోల్ అయితే చేశారు, అది కూడా బాగానే ఉంటుంది. ఓవరాల్ చెప్పుకోవాలంటే ఈ సినిమాను మాత్రం డెఫినెట్గా మనం ఎంజాయ్ చేస్తాము. ఇంకా నా రేటింగ్ అయితే 3/5.